అందరికీ స్వాగతం. ఇతరులకు సహాయం చెయ్యాలి, వాళ్ళకి అండగా ఉండాలి, ఈ కోరిక మనలో చాలామందికుంటుంది కదా, మంచిదే. కానీ ఈ ప్రాసెస్లో మనల్ని మనమే మర్చిపోతే పరిస్థితేంటి? మనకంటూ ఏమీ మిగలకపోతే? అవును, ఈరోజు మనం మాట్లాడబోయేది సరిగ్గా దీని గురించే. ఆ సున్నితమైన బ్యాలెన్స్ని ఎలా సాధించాలో చూద్దాం. జీవితం అనేది మనల్ని మనం చూసుకోవడం, అదే సమయంలో ఇతరులని చూసుకోవడం, ఈ రెండిటి మధ్య నడిచే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనమాట. ఎప్పుడైనా సర్కస్లో తాడు మీద నడిచేవాళ్ళని చూశారా? వాళ్ళు ఎంత జాగ్రత్తగా, ఎంత ఏకాగ్రతతో అడుగులు వేస్తారో. కొంచెం బ్యాలెన్స్ తప్పినా అంతే సంగతులు. మన జీవితం కూడా అచ్చం అలాగే ఉంటుంది. ఒకవైపేమో మన అవసరాలు, మన కలలు, మరోవైపు మనల్ని నమ్ముకున్నవాళ్లు, మన బాధ్యతలు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం నిజంగా పెద్ద సవాలే. మరీ ఆ బ్యాలెన్స్ తప్పడం మొదలైతే? పట్టు సడలిపోతుంటే? అంటే ఇతరులకు సాయం చెయ్యాలనే తపనలో పడి మనల్ని మనమే పట్టించుకోవడం మానేస్తే ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఇది చాలా సీరియస్ ప్రశ్న. ఓకే, ముందుగా మనం ఖాళీ జాడీ యొక్క ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనల్ని మనం చూసుకోవడం అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవడం అనేది స్వార్థం కాదు. ఎందుకు కాదో చూద్దాం. మన దగ్గరే శక్తి లేనప్పుడు మనం ఇంకొకరికి ఎలా సాయం చేయగలం? చూడండి, ఈ మాట ఎంత నిజమో. ఇతరులకు సహాయం చేసే పేరుతో మిమ్మల్ని మీరు కోల్పోకండి. ఇది మామూలు మాట కాదు, ఒక సీరియస్ వార్నింగ్. ఒక్కోసారి మనం ఇతరుల కోసం మన సమయం, శక్తి, చివరికి మన ఉనికినే పణంగా పెట్టేస్తాం. వాళ్లకోసం కరిగిపోతూ కరిగిపోతూ చివరికి చూస్తే మనకంటూ ఏదీ మిగలని పరిస్థితొచ్చేస్తుంది. దీన్నే ఖాళీ జాడీ సూత్రం అంటారు. ఆలోచించండి, చాలా సింపుల్ లాజిక్. మన దగ్గర లేనిదాన్ని మనం ఇతరులకెలా ఇవ్వగలం? మీ దగ్గర ఒక ఖాళీ జాడీ ఉందనుకోండి, దాంతో వేరే వాళ్ల కప్పులు నింపగలరా? ఛాన్సే లేదుగదా. అలాగే మన జీవితంలో కూడా ముందు మన జాడీ నిండుగా ఉండాలి. అంటే మన ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ ఎనర్జీ లెవెల్స్ ఫుల్గా ఉండాలి. అప్పుడే మనం ఇతరుల కప్పులను, అంటే వాళ్ల జీవితాలను ప్రేమతో, శక్తితో నింపగలుగుతాం. సరే, మన జాడీని పట్టించుకోకుండా ఇతరులకే ఇస్తూ పోతే ఏమవుతుంది? దానివల్ల వచ్చే నష్టాలు చూద్దాం. ఫస్ట్, మనకంటూ ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు అనేది లేకుండా పోతుంది. ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచిస్తూ మనల్ని మనం మర్చిపోతాం. రెండవది, మనం చేసే సహాయంలో క్వాలిటీ తగ్గిపోతుంది. నీరసంగా ఉన్నప్పుడు మనం చేసే పని ఎలా ఉంటుంది చెప్పండి? అలాగే అనమాట. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో వాళ్లే మనమీద అసంతృప్తిగా ఫీలయ్యే ప్రమాదముంది. ఎందుకంటే మనం మన బెస్ట్ ఇవ్వలేకపోతున్నాం కదా. ఓకే, ఈ సమస్యలన్నీ విన్నాక మరి దీనికి పరిష్కారం లేదా అని అనిపించవచ్చు. ఖచ్చితంగా ఉంది. దానికోసం మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. గౌతమ బుద్ధుడు చెప్పిన ఒక అద్భుతమైన కథలో, ఒక రూపకంలో దీనికి సమాధానం దాగి ఉంది. అదే ఆవు యొక్క వివేకం. ఈ కథలో రెండు విపరీతమైన పరిస్థితులుంటాయి. ఒకవైపు తల్లి ఆవు కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ గడ్డి మేస్తూంది అనుకుందాం. తన దూడ ఆకలిని పట్టించుకోలేదు. ఫలితమేంటి? పాపం ఆ దూడ ప్రాణాలు కోల్పోతుంది. సరే, ఇప్పుడు రెండో వైపు చూద్దాం. తల్లి ఆవు తన గురించి అస్సలు ఆలోచించకుండా గడ్డి తినడం మానేసి ఉన్న పాలన్నీ దూడకేస్తూ ఉందనుకోండి. ఏమవుతుంది? దూడ బతుకుతుంది, కాని తల్లి నీరసించి చనిపోతుంది. చూసారా, రెండు దారులు చివరికి నష్టాన్నే మిగిల్చాయి. ఒకటి స్వార్థం, ఇంకొకటి అతి త్యాగం. రెండు ప్రమాదకరమే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. ఇది నేనా లేక వాళ్లా అనే చాయిస్ కాదు. అసలు విషయం నేను మరియు వాళ్ళు ఇద్దరూ బాగుండాలి. తల్లి బలంగా ఉంటేనే దూడను బలంగా పెంచగలదు. ఆ బ్యాలెన్స్, ఆ సమతుల్యత దొరికినప్పుడే ఇద్దరూ హాయిగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సరే, ఈ కథ, ఈ వివేకం అంతా బాగుంది. కాని దీన్ని మన రోజువారీ జీవితంలోకి, మన బిజీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? దానికి కూడా కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి. ఈరోజు మనం పాటించగల ఒక పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు గడ్డి మేయడం అంటే ఏంటి? తనను తాను రీఛార్జ్ చేసుకోవడం. మరి మన కాలంలో మనం గడ్డి మేయడం అంటే ఏంటి? అదేనండి, నాకోసం సమయం లేదా మీ టైం కేటాయించుకోవడం. ఇది చాలా చాలా ముఖ్యం. ప్రతిరోజూ పనుల ఒత్తిడిలో పడిపోకుండా మనకోసం మనం కొంత సమయం కేటాయించుకోవాలి. అది మన జాడిని నింపడానికి, మనల్ని మనం రీఫిల్ చేసుకోవడానికి తప్పనిసరి. మరి మన జాడీని ఎలా నింపుకోవాలి?
దీనికి ఒక 3 అంచెల పద్ధతి ఉంది. స్టెప్ 1 మన అవసరాలను గుర్తించడం. మనకి నిజంగా ఏం కావాలో మనకి ముందు తెలియాలి కదా. అవేర్నెస్ అనేది మొదటి అడుగు. స్టెప్ 2 నా కోసం సమయం కేటాయించడం. తెలుసుకుంటే సరిపోదు, యాక్షన్ తీసుకోవాలి. ఆ సమయాన్ని మన షెడ్యూల్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇక ఫైనల్ స్టెప్ 3 మన జాడీని నింపుకోవడం. అంటే మనకు ఆనందాన్ని, శక్తినిచ్చే పనులు చెయ్యడం. ఇదే మన లక్ష్యం. ఈ ఆలోచన, ఈ వివేకం కేవలం ఎక్కడో ఆశ్రమాల్లో ఉండే సన్యాసుల కోసం కాదు. ఇది మనందరి కోసం. తల్లిదండ్రుల కోసం, భార్యాభర్తల కోసం, స్నేహితుల కోసం, ఉద్యోగాలు చేస్తూ ఇతరులకు సహాయపడేవాళ్ల కోసం. సింపుల్గా చెప్పాలంటే ఇతరుల పట్ల శ్రద్ధ చూపే ప్రతి ఒక్కరి కోసం. చూశారుగా, మనల్ని మనం కాపాడుకుంటూనే ఇతరులకు సహాయం చేయడమనేది అసాధ్యమేమీ కాదు. అది ఒక కళ. మరిప్పుడు అసలు ప్రశ్న మిగిలి ఉంది. మనవాళ్లను, మన కుటుంబాన్ని, మన స్నేహితులను రేపు మరింత బాగా చూసుకోవాలంటే ఈరోజు మనకోసం మనం ఎలా గడ్డిమేయాలి, మన జాడీని ఎలా నింపుకోవాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.